ఒకరోజు ఒక తల్లి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అయ్యా, నేను మానసికంగా పిచ్చిదాన్ని అయిపోయాను, సైకలాజికల్గా నాకు ప్రాబ్లం వచ్చింది, నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లా, పిచ్చిదాన్ని అయిపోయా, నాకేం అర్థం కావట్లా, ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. ఏమైందమ్మా, ఏంటి, ఏం జరిగింది అని అడిగాను. ఆ బిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ మా సొంత అన్నే మా కుటుంబాన్ని ముంచేశాడయ్యా. సొంత అన్న ఏం ముంచాడమ్మా, ఏం చెప్పుదునయ్యా, మా సొంత అన్న పలానా స్థలంలో ఇల్లు కట్టుకుంటా ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే విధవరాలైన మా అక్క దగ్గర డబ్బులు తీసుకున్నాడు. దరిదాపుగా నేను మా అక్క ఇద్దరూ కలిసి 1,50,00,000 రూపాయలు ఇచ్చాం. ఆ అక్క చెప్తుంది, సొంత తమ్ముడే మోసం చేశాడయ్యా, అపార్ట్మెంట్ అంతా అయిపోయింది, అద్దెలకి ఇచ్చాడు, బాగా దీవించబడ్డాడు. మేము వెళ్ళి, రే తమ్ముడా, అదే అప్పుడు అప్పిచ్చాం కదరా, బావ చనిపోతే ఆ వచ్చిన డబ్బులు నీకు అవసరమని ఇచ్చాం కదా, డబ్బులు అడిగితే మమ్మల్ని చూసి డబ్బులు ఇచ్చావా, ఎవడికిచ్చావు, ఇచ్చిన ఆధారం ఏదన్నా ఉంటే చూపించు, కాగితం చూపించు, ఎవడికిచ్చావు నువ్వు, అరే నువ్వు తోబుట్టురా, నీకెట్లా కాగితం ఇస్తావు, మనం ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళం రా, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం రా, మన మధ్యలో కాగితాలు ఎందుకో, ఈ సెంటిమెంట్లు నాకు పనిచేయవు అన్నాడంట. నేను సెంటిమెంట్ ఫెల్లోని కాదు, మీకు సెంటిమెంట్లు ఉన్నాయో, నాకు సెంటిమెంట్ లేదు, నాకు ఇచ్చినట్లుగా ఎక్కడ ఆధారాలు ఉన్నాయి. నా భర్త చూసి, అమ్మ పోతే పోయినాయి అమ్మా, మనం స్థితిమంతులమే కదా, పోతే పోయినాయి ఒక 50,00,000 రూపాయలు అని నా భర్త చెప్తున్నా, సొంత తోబుట్టు ద్వారా ఎంత కుట్ర జరిగితే నేను తట్టుకోలేకపోయానయ్యా. నా గుండె కోత ఎవరికి చెప్పుకోవాలి, ఆలోచించి పిచ్చిదాన్ని మొన్న మధ్య మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యానయ్యా, మానసిక వైద్యం కోసం. చూసారా ఎవరు కుట్ర చేశారు? చాలాసార్లు శత్రువుల ద్వారా కుట్ర అనుభవిస్తాం. వాళ్ళు శత్రువులు కదండి, వాళ్ళు పగవాళ్ళు కాబట్టి కుట్ర చేశారండి అని అనుకుంటాం. నేనంట, శత్రువుల ద్వారా కుట్ర ఎవరైనా భరించగలుగుతారేమో, కానీ సొంత ఇంటి ద్వారా కుట్ర జరిగితే బాబోయ్, ఆ ప్రమాదం ఇంత అంతా కాదు. దావీదు ప్రార్థించినట్లుగా, పౌలు వారు ప్రార్థించినట్లుగా కంటికి కనబడి కొందరు, కంటికి కనబడకుండా కొందరు, ఎవ్వరు కుట్ర చేసినా ఆ కుట్రదారుల కుయుక్తులను నేలమట్టం చేసేది ఏదయ్య అంటే ప్రార్థన. అలాంటి ప్రార్థన దయగల దేవుడు మనకు దయచేయునుగాక.